ఒక కుక్క ఒక పద్యం రాసింది మొన్న. ఒక కుక్క, జర్మన్ కుక్క ఒక పద్యం రాసి మాట్లాడింది. దాని కౌంటర్ ఇవ్వబుద్ధి కూడా మాకు అవుతుంది, కానీ ఆ కుక్కను ఎందుకు మళ్ళీ పెంచి పోషించుడు అని చెప్పి నేను కుక్కను పెంచుతలేను. అదే మన దేశ ప్రధాని ఒక జాతీయవాద నాయకుడు, నేషనలిస్టిక్ లీడర్ లెక్క G20 బ్రిక్స్ క్వాడ్ల ఎనలేని గౌరవం, భారత్కి అరుదైన గౌరవం దొరుకుతున్నది. ఇండిపెండెంట్ డిప్లొమసీ కనబడుతుంది మీకు మన మోదీ నాయకత్వంలో. యుఎస్ని ఎంగేజ్ చేస్తాడు, ఇటు రష్యాతో చేతులు కలుపుతాడు, యూరోప్తో మంచుకుంటాడు, మళ్ళీ ఏషియాలో కూడా ఈక్వల్గా రంగం సిద్ధం చేస్తాడు. అమెరికాని డీల్ చేసుకుంటేనే రష్యాతో దోస్తీ చేస్తాడు. గ్లోబల్ సౌత్ ఇనిషియేటివ్లో మోడీది ఒక కీలక పాత్ర. అసలు సోవరెనిటీ మన భారత్ అనే విషయం వస్తాడా, అసలు కాంప్రమైజే లేదని చెప్తారు. అంటే కాంగ్రెస్ అనేది ఒక సాఫ్ట్ పావ్ అయిపోయిందా భారతదేశంలో? ఇండియన్ డెమోక్రసీని డీస్టెబిలైజ్ చేయనీకే కాంగ్రెస్ అనేది ఒక పావ్ అయిపోయిందా? రాహుల్ గాంధీ అనేది వెస్టర్న్ చాయిస్ అయిపోయిందా భారత్లో? మోడీ కాకపోతే ఇండియన్ చాయిస్ కదా, ట్రస్టెడ్ బై ది పీపుల్ అండ్ ఓటెడ్ బై ది పీపుల్. ఈ రిజెక్టింగ్ ఫారెన్ ఎవరైతే తొత్తులు ఉన్నారో వాళ్ళని రిజెక్ట్ చేసినందుకు మనకి ఇన్ని బాధలు అనుభవించాలా? మన ఇండియన్ డయాస్పోరా ఇంత బాధలు అనుభవించాలా? అంటే వీళ్ళ పంచాయతీ ఎస్ మనకు కొంచెం షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్, నేను కాదని అంటలేను, బట్ లాంగ్ టర్మ్ గోల్స్ ఆర్ బ్రైటర్. భారత్ని ముంగట పెడతాయి. భారత్ కోసం నిలబడే బాధ్యత గల నాయకుడు కావాలా.